హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక అరటి తోటకైతే నేనైతే రావడం జరిగింది. మీకైతే వీడియోలో అయితే తెలుస్తుంటుంది, చూస్తున్నారుగా. చుట్టూ ఈ అరటి పొలాలకైతే మేమైతే వచ్చాం. ఇదైతే మా సార్ వాళ్ళ పొలం. మొత్తం అరటి తోట వేసి ఉన్నారు. లాస్ట్ టైం చెప్పాను కదా వీడియోలో, ఇది కూడా కర్పూర మొక్కే. చూస్తుంటారు, మీకైతే తెలుస్తుంటుంది. మీరైతే ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనమైతే ఇప్పుడు పొద్దునైతే వచ్చేసాం. ఇప్పుడైతే 6:30 7:30 అవుతుంది. చూస్తున్నారుగా, అరటికల్లు అయితే ఎంత కాపు అయితే వచ్చాయి. మనమైతే ఇప్పుడు అరటి పొలంకి అయితే వెళ్తున్నాం. మీకైతే తెలుస్తుంటుంది. ఇదో వచ్చేసాం మనం ఆ పొలం దగ్గరికి. చూడండి, ఇదైతే ఒక పెద్ద కొబ్బరి చెట్టు, కొబ్బరి బొండం అంటాం కదా. ఇక్కడైతే ఎంట్రన్స్లో ఉంది. మేమైతే ముందుకైతే వెళ్తున్నాం. మా సారాలు అయితే లోపలికి వెళ్ళిపోయారు. మేమైతే ముందుకే అయితే వెళ్తున్నాం. చూస్తున్నారుగా, చుట్టూ అయితే అరటి తోట అయితే ఉంది. ఇవైతే నార్మల్గా ఒక 2 months మనకి పడతాయి ఈ కాపు వచ్చినప్పుడు. మొక్కలు అయితే మీడియం సైజ్ అయితే ఉన్నాయి. కాపు అయితే ఏం రాలేదు. ఇప్పుడు 2 months తర్వాత మనకైతే కాపు అయితే వస్తుంది. లాస్ట్ టైం అయితే మనకి కాపు అయితే వచ్చేసింది. ముందుకైతే మీకు తెలుస్తుంది వీడియోలోన, మీరైతే చూస్తారు. కొన్ని కాపు అయితే అయిపోయిన తర్వాత మొక్కలు అయితే కట్ చేసి ఉన్నారు. మీకైతే తెలుస్తుంటుంది, మీకైతే డీటెయిల్స్గా కనబడుతుంటుంది. చూడండి, మనం వెళ్ళిన ముందు కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎందుకంటే కొద్దిగా తడిగా మట్టి అయితే ఉంది, కాళ్ళు స్లిప్ అవ్వడం కూడా జరుగుతుంది. దానికోసమని నేనైతే కేర్ఫుల్గా అయితే వెళ్తున్నాను. ఇదైతే మొత్తం కర్పూర తోట. ఇదైతే మేమైతే ఈరోజు మార్నింగ్ అయితే వచ్చాం. మొత్తం మా సారు వాళ్ళ తోట. చూస్తున్నాగా, మొక్కలు అయితే చాలా పచ్చగా అయితే మంచి క్వాలిటీగా అయితే ఉన్నాయి. ఇంకా కాపు కాస్తే ఇంకా చాలా బాగా వస్తాయి. మీకైతే లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా అరటి వ్యవసాయం గురించి. చూస్తున్నాగా, ఇలాగా మనం చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా అయితే ఉంది. మొక్క చాలా డిఫరెన్స్గా అయితే ఉంది. ఇదైతే ఒక చిన్న మొక్క. ఇదైతే గాలికి అయితే వాలిపోయి ఉంది కదా. దీనికైతే ఒక అరటి గెల అయితే ఉంది. చూడండి, మీకు వీడియోలో తెలుస్తుంటుంది. కాపు అయితే బాగా వచ్చింది, బట్ గాలికైతే పడిపోవడం జరిగింది. చూస్తున్నాగా, మీరైతే ఈ వీడియోలో తెలిసి ఉంటుంది. మేమైతే ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి. మేమైతే ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాం. చుట్టూ అయితే ఇవి లాస్ట్ టైం కటింగ్ చేసుకున్నారు. కాపు అయితే అయిపోయింది, కొన్ని అయితే డ్యామేజ్ జరిగి ఉన్నాయి. మేమైతే ఈ మొత్తం తిరిగి చూస్తున్నాం మొక్కలు ఎలాగ ఉన్నాయి ఏంటి అనుకొని. మళ్ళీ దీనికి టైంకి వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా ఎస్టర్డే వాటర్ అయితే వేస్తున్నారు అనుకుంటా. తడిగా అయితే ఉంది మట్టి. ఈ మొత్తం కాపు అయిన తర్వాత మనం అయితే చెట్లు కట్ చేసుకుంటాం కదా, అవి అయితే ఇక్కడ పడి ఉన్నాయి. మీకైతే వీడియోలో కనబడుతుంటాయి. ఈ ముందుకు వెళ్ళిన కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఈ పాములు కానీ ఏదైనా ఉంటాయి. మన సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, దాన్ని బట్టి మనం ముందుకైతే వెళ్ళాలి. చూస్తున్నాగా, అన్ని మొక్కలు అయితే సరిగ్గా బాగా సైజ్ అయితే వచ్చున్నాయి. మనకి ఒక 2 monthsలోనూ మనకైతే కాపు అయితే వచ్చేస్తుంది. 2 months అంటే మనకి జూన్ సరికి కాపు అయితే రెడీ అయిపోద్ది. వెయిట్ అయితే మంచి వెయిట్ అయితే వస్తుంది. మనం టైంకి ఎరువులు కానీ ఈ వాటర్ సప్లై కానీ చేసుకుంటే మనకైతే కాపు అయితే బాగా వస్తుంది. మనకి సీజన్ పరంగా మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది. నేనైతే ఇంకా ముందుకైతే వెళ్తున్నాను. ఇంకా చాలా మొక్కలు అయితే కవర్ చేయాలి. మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది. చూడండి, మొక్కలు అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. ఈ మొత్తం టోటల్ అరటి తోటలే. మనకి మధ్యన ఒక చిన్న మార్క్ కోసం మనకి పామాయిల్ మొక్క అయితే మీకు కనబడుతుంటుంది. మీకు వీడియోలో అయితే చూపిస్తాను. మీకు కనబడుతుంటుంది నాకు తెలిసి. మధ్య ఇది పామాయిల్ మొక్క మనకి ఒక మార్క్ కోసం. చూడండి, ఈ చెట్టుకు చూడండి చిన్న మొక్కలు అయితే చాలా బుజ్జిగా అయితే ఉన్నాయి.
నేనైతే చాలా ఎండ చూస్తున్నా, మీకైతే తెలుస్తుంటుంది ఈ వీడియోలోను. మనకి మార్నింగ్ 8 అయ్యింది, బట్ ఎండ అయితే బీభత్సంగా అయితే ఉంది. ఇంకా ముందుకి వెళ్ళాలి. చూడండి, ఈ బుజ్జి బుజ్జి మొక్కలు అయితే చాలా అందంగా అయితే ఉన్నాయి. ఎన్ని మొక్కలు అయితే వచ్చున్నాయి చూడండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. ఈ అరటి వ్యవసాయం డిఫరెంట్ వేలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో చేస్తుంటారు. ఇది మంచి ప్రాఫిట్ బిజినెస్. చూడండి, ఈ చెట్టుకైతే కాపు అయితే చాలా బాగా వచ్చున్నాయి. ఇంకా బాగా వస్తాయి, ఇంకా వెయిట్ కూడా వస్తుంది. మనమైతే ఆ పువ్వు అయితే కట్ చేసుకోవాలి. మీకైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. మనమైతే ఈరోజు ఈ సార్ వాళ్ళ పొలంకి అయితే వచ్చాం. ఇదైతే స్టార్టింగ్ స్టేజ్. చూడండి ఎంత చిన్న కాయలు అయితే అవి ఉన్నాయి. మనకైతే టైం పడుతుంది ఇది మళ్ళీ కాపుకి రెడీ అవ్వడానికి. ఆ పువ్వు అయితే మనం కట్ చేసుకోవాలి. ఆకులు చూసారుగా ఎంత గ్రీన్గా ఆకులు అయితే ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బట్ ఈ ఆకుల నుంచే మనకి ఆ చెట్టుకి గ్రోత్, ఆ కాపు బాగా రావడానికి ఈ ఆకులే ఇంపార్టెంట్. చూస్తున్నాం ఇవన్నీ ఉన్నాయి కదా, కొన్ని డ్యామేజ్ అయ్యేసి నార్మల్గా అవైతే మనం క్లీన్ చేసుకోవాలి కట్ చేసుకొని. ఇక్కడైతే సగం చెట్లు అయితే కాపు అయితే అయిపోయాయి, మీకు వీడియోలు తెలుస్తుంటుంది. కొన్ని అయితే కట్ చేసుకోయినారు చెట్లు, కొన్ని అయితే మనకి రెడీగా అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే కాపు అయితే కట్ చేసుకున్నారు. మధ్యన అయితే మనకి పామాయిల్ మొక్క మీకు కనబడుతుంటుంది. చూస్తున్నారుగా, ఇలాంటి చూసుకొని కొద్దిగా కేర్ఫుల్గా అయితే ముందుకు వెళ్ళాలి. ఈ పాములు గట్రా ఉంటాయి బిజ్జారుగా, దానికి బట్టి సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, జాగ్రత్తగా అయితే ముందుకి వెళ్ళాలి. మేమైతే ఇంకా వెళ్తున్నాము ముందుకి, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. చూస్తున్నారా, మీకు వీడియోలో తెలుస్తుంటుంది. ఇంకా చాలా మొక్కలు అయితే ఉన్నాయి, పెద్ద పొలమే. బట్ వీడియో చాలా లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేనైతే కొద్దిగా కట్ చేసుకొని అయితే వీడియో చేయడం అయితే జరిగింది. లాంగ్ అయితే నేను పెట్టలేదు, ఎందుకంటే లెంత్ అవుతుంది మనకి, దానికోసం మనకి కొద్దిగా ప్రాబ్లం. అందుగురించి కొన్ని నేనైతే కట్ చేసుకొని పెట్టాను. మీకైతే కనబడుతుంటుంది ఈ మొత్తం కర్పూర అంటారు కదా, ఆ తోట. చూడండి, ఇక్కడైతే మనకి కాపు అయితే అయిపోయింది. ఇక్కడైతే ఏదో వేశారు, అదైతే కట్ చేసుకున్నారు పొలం. ఇది కూడా మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. ఎండ అయితే చాలా ఎక్కువైతే ఉంది, మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. ఇంకా చాలా కవర్ చేయాలి. ఇంకా మన కొద్దిగా చేపల చెరువు చిన్నది ఉంది, అక్కడికి కూడా మీకు వీడియో తీసుకుని పెడతాను, అక్కడ కూడా వెళ్తాం. ఇప్పుడైతే మనం చూడండి ఎంత గడ్డి అయితే ఉంది. ఈ గడ్డి మనకి చావడానికి మనకి మెడిసిన్ అయితే వేసుకోవాలి. గడ్డి ఎక్కువ భరిస్తే మనకి మొక్క అయితే గ్రోత్ ఉండదు. మనం వేసిన ఎరువులు అన్నీ మనకైతే గడ్డి పీల్చుకుంటుంది కాబట్టి మనం గడ్డి మందు వేసుకోవాలి. వేసుకుంటే మనకైతే ఆ గడ్డి చనిపోవడం జరుగుతుంది, నీట్గా అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే ఈ మొత్తం అయితే వాటర్ సప్లై చేసి ఉన్నారు, మీకైతే వీడియోలు కనబడి ఉంటుంది. ఈ మొత్తం ఎస్టర్డే వాటర్ సప్లై అయ్యి ఉంది. చూడండి ఎంత బురదగా అయితే ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే కాలు అయితే స్లిప్ అవుతుంది. మీకైతే ఇప్పుడు దాకా ఈ వీడియో చూసుంటారు, చూస్తే నచ్చంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నాకైతే ఈ వీడియో ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే చూస్తున్నారు మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. చూడండి, ఈ గడ్డి ఇవన్నీ ఉన్నవాడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎండ అయితే చాలా ఎక్కువైతే ఉంది. ఇంకా మేము మార్నింగ్ స్టార్ట్ అవడంతో కొద్దిగా వేగంగా వచ్చాం, లేదంటే ఇంకా లేట్ అయ్యాను. మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారుగా, మేమైతే మా సార్ వాళ్ళతోనే కలిసిపోయాం. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఈ మొత్తం కాపుకి అయితే రెడీగా ఉన్నాయి, బట్ కాపు లేదు. మనకి పువ్వు వచ్చేసి
తర్వాత మనకి కాపు అయితే స్టార్ట్ అవుద్ది. చూస్తున్నారుగా, మేమైతే వచ్చేసాము. ఇప్పుడైతే ముందుకు వెళ్తున్నాం. చూడండి, కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఈ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ ఉంటాయి, దాన్ని బట్టి మనం కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. చూడండి, మీకు పొలాల్లో ఏముంటే మీరు కూడా ట్రై చేయండి అరటి వ్యవసాయం. ఇదైతే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. అన్ని డిస్ట్రిక్ట్లో అయితే ఈ బిజినెస్ చేస్తున్నారు. మనకి డైలీ అన్నిటికీ యూజ్ అయిన ప్రోడక్ట్ అవుతుంది అరటి. మనకి పూజకి కానీ దేనికైనా, ఏ ఫంక్షన్ కానీ దేనికైనా మనకి మొదట్లో యూజ్ అవుద్ది అరటి పండు. దానికోసమని ఇది మనకి 365 days ఇది ప్రాఫిటబుల్ బిజినెస్. ఎప్పుడు మనకి అలాగా లాస్ అని ఉండదు, అలాగని చెప్పలేము. మనం సీజన్ బట్టి కూడా ఉంటుంది, అప్ డౌన్ ఉంటాయి మనకి వెయిట్ కానీ బిజినెస్ రేట్ కానీ, దానికి బట్టి మనకి ప్రాఫిట్ అయితే అప్ డౌన్ అయితే నడుస్తుంటుంది. బట్ 365 days కూడా మనకి ఈ బిజినెస్ అయితే రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రతి ఫంక్షన్ కానీ ప్రతి పూజకి కానీ దేనికైనా మనకి అరటి పండు యూజ్ చేస్తుంది. మనకి అన్ని డిస్ట్రిక్ట్ కానీ అన్ని స్టేట్లు కానీ ఏ స్టేట్ కానీ ఎక్కడైనా మనకైతే ఇది బాగా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. మీకైతే ఎప్పుడైతే మీకు కానీ ప్లేస్ ఉంది కానీ పొలాలు ఉంటే మీరు కూడా ట్రై చేయండి. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అని నాకైతే అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బిజినెస్. ఎప్పుడు మనం ఏ బిజినెస్ చేసినా ఎప్పుడు మనకి యూజ్ అయిన ప్రోడక్ట్ కానీ ఎప్పుడు మనకి అది యూజ్ అవుతుండాలి. అది అన్ని రోజులకి అలాంటి బిజినెస్ ఎంచుకుంటే మనకైతే ప్రాఫిట్ కనబడుతుంది, మనకి రొటేషన్ కూడా అవుతుంది. అందులో మెయిన్గా వస్తుంది ఇది అరటి బిజినెస్. అరటి వ్యవసాయం కూడా చాలా ఈజీ, కొద్దిగా కష్టపడాలి. తర్వాత మనకి అలాగా మెల్లిమెల్లిగా గ్రోత్ అయితే వస్తుంది. మీకైతే కనబడుతుంటుంది ఈ వీడియోలో, చూడండి. ఇప్పుడైతే ఈ మొక్కలకైతే ఎరువు వేసుకోవాలి. మనమైతే మా సార్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు, రేపు మేబీ వేయచ్చు. చూడండి, ఈ మొక్క అయితే కాపు అయితే బాగా వచ్చింది. మొక్కలు అయితే చాలా గ్రీనరీగా చాలా అందంగా అయితే ఉన్నాయి. చూడండి, ఈ మొక్క అయితే పువ్వు ఉంది. ఈ పువ్వు అయితే మనం కట్ చేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడైతే ఆ పువ్వు కట్ చేసుకొని తీసుకుంటే మనకి గెల అయితే గ్రోత్ అయితే వస్తుంది. మొత్తం చుట్టూ వాటర్ వేసున్నారు కాబట్టి మనకైతే స్లిప్ అయిపోతుంది కాలు. చూడండి, ఆ పువ్వు అయితే కోస్తున్నారు వాళ్ళు. ఇలా కోసుకొని తీసి జల్లుకోవాలి. అది ఉంటే మనకి ఈ కాయలకి గ్రోత్ అవ్వడానికి కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు. అన్నీ మధ్య మనం పొలం తిరిగేసి చెక్ చేసుకుంటుండాలి. ఇది అయితే పామాయిల్ మొక్క, మీకైతే వీటిలో కనబడుతుంటుంది. చూడండి, మధ్య అయితే మనం పామాయిల్ మొక్కలు అయితే ఉన్నాయి. చూడండి, అన్నీ కొద్దిగా డిస్టెన్స్లో అయితే ఒక్కొక్క మొక్క అయితే సార్ వాళ్ళు అయితే నాటున్నారు పామాయిల్ మొక్కలు. ఈ మొత్తం అరటితోటే మనమైతే వచ్చేసాం దగ్గరికి. ఇంకా వెళ్ళాలి ముందుకి. మనమైతే వీడియో అయితే ఈ ఎండలో అనేది కవర్ చేస్తున్నాం. మీరైతే మాకైతే సపోర్టింగ్గా ఉండండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి వీడియోలతో డిఫరెంట్గా నేనైతే ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా డిఫరెంట్ వీడియోలు అయితే నేను చేయడం జరుగుతుంది. చూస్తున్నారుగా, మీరైతే ట్రై చేయండి. ఇదైతే మొత్తం కర్పూర తోట. ఇంకా మనకి చక్కెరకేళి ఉంటుంది, మన అమృతపాణి ఉంటుంది, డిఫరెంట్గా ఉంటాయి. మనకి G9 అనుకుని ఉంటుంది. డిఫరెంట్ అంటే ఎవరు ఏ మొక్క డిఫరెంట్గా వేస్తుంటారో. మనకి ఎప్పుడు ఎక్కువ యూజ్ అవుద్ది మనకి కర్పూరం మొక్క. పూజలు కానీ నార్మల్ అన్ని ఇదిలోన మనకి యూజ్ అయితే అవుతుంది. ఇవైతే ఇప్పుడు చిన్న మొక్కలు అయితే అయి ఉన్నాయి. చూస్తున్నారు, మీకైతే వీడియో తెలుస్తుంటుంది. ఇవి మనకి గ్రోత్ అవ్వడానికి మనకి ఇంకా టైం పడుతుంది.
మేబీ 4-5 months అయితే అవ్వచ్చు. ఇదైతే మొత్తం కాపు అయితే అయిపోయింది, కట్ చేశారు. మనం కాపు అయిన తర్వాత సైడ్న మనకి ఒక చిన్న పిలకలు లాంటివి వస్తాయి, అవి మళ్ళీ మొక్క అయితే అవుద్ది. చూడండి ఎంత మీకైతే తెలుస్తుంది వీడియోలో ఎంత బురద అయితే ఉంది. మనమైతే వేరే పొలంకి అయితే వచ్చేసాం. చూడండి ఇది ధాన్యం వేసున్నారు, చుట్టూ గ్రీనరీ చాలా అందంగా అయితే ఉంది. మనమైతే ఇప్పుడు మీకు చెప్పాను కదా వీడియోలో మన చిన్న చేపల చెరువు దగ్గరికి అయితే వెళ్తామని. ఇక్కడైతే చేపలు అయితే ఉన్నాయి, ఇది కూడా మా సార్ వాళ్ళదే. చూడండి ఇందులో అయితే చేపలు అయితే ఉంటాయి. మనమైతే ఈరోజు అయితే ఏమీ పట్టలేదు, కానీ మీకైతే ఈ చెరువు గురించి చూపిస్తానని వచ్చాను. ఈ చెరువు దగ్గరికి ఈ చుట్టూ మనకి ఇప్పుడైతే ధాన్యం అయితే వేసున్నారు, రైస్. చూడండి వాటర్ అయితే మనకి వర్షాకాలం అయితే ఎక్కువ వాటర్ అయితే వస్తుంది, 4 దిక్కుల నుంచి స్టోరేజ్ అయితే ఉంటుంది. ఎండ అయితే చాలా ఎక్కువైతే ఉంది. ఇప్పుడైతే దగ్గర మనకి 9:30-10 అయిపోతుంది. చూడండి ఎండలో ఎంత కష్టపడుతున్నారు. ఆ చుట్టూ మనకి అరటి తోటే మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. చూడండి ఇవి మొత్తం ధాన్యం గ్రీనరీగా ఉంది. చూడండి కాపు అయితే బాగా వచ్చున్నాయి, పంట అయితే చాలా అందంగా అయితే ఉంది. చుట్టూ పంట పొలాలు, అరటి తోటలు, ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడైతే ఒక టెంపుల్ అయితే ఉంది, అమ్మవారి టెంపుల్, గ్రామదేవి అనుకుంటున్నాను, నాకైతే అంత ఐడియా లేదు. నేనైతే వచ్చాను, దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ బ్యాక్ సైడ్ కూడా అరటి తోట అయితే ఉంది. చూస్తున్నారుగా ఇది ఒక చిన్న టెంపుల్, అమ్మవారి టెంపుల్. నేను గ్రామదేవి టెంపుల్ అనుకుంటున్నాను. చూడండి కొన్ని మొక్కలు అయితే కాపుకి అయితే వచ్చేసాయి, మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది. చూడండి ఈ మొక్క అయితే కాపు అయితే బాగా వచ్చున్నాయి. చూడండి సైజ్ అయితే చాలా పెద్దగా అయితే వచ్చున్నాయి. ఇప్పుడు దాకా మన వీడియో చూశారు కాబట్టి నచ్చుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే మంచి వీడియోలతో అయితే మేము ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే మన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారుగా మనమైతే వచ్చేసాం దగ్గరికి, వెహికల్ ఉన్న ప్లేస్కి. ఇదైతే మెయిన్ రోడ్ చూస్తున్నారుగా, ఇక్కడ నుంచి మనకి లోడింగ్ పాయింట్ వెహికల్స్ అయితే వస్తాయి. ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.